బ్యాక్ టు న్యూస్. ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారం వివాదం రాజుకుంటోంది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జేఎన్టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆందోళన జరిగింది. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జేఎన్టీయూ సిబ్బంది పేపర్ లీక్ పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా అండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన ఇది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఎంసెట్ 2 ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్నది తెలంగాణ గవర్నమెంట్. ఇలాంటి ఈ సిచ్యువేషన్ లో ఈ రెక్టర్, ప్రజెంట్ ఉన్న జేఎన్టీయూ రెక్టరే ఎంసెట్ కన్వీనర్ గా ఉన్నారు. అతని హస్తంలో ఇంతకుముందు చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగానే ఇప్పుడున్న ఈ ఎంసెట్ ఈ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కి సపరేట్ గా నిర్వహించిన దాన్ని లీక్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి స్పందన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఈ పేపర్ కు సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అండ్ దానికి కారకులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రధానంగా రమణారావు అంటే లక్షల కొద్ది డబ్బులు వసూలు చేసుకొని తల్లిదండ్రులను మోసం చేసుకొని ఆ రకంగా చేయడం జరిగింది. ఇది వాస్తవంగా ఎందుకంటే 100లో అంటే ఆ ర్యాంకు రావడం అనేది చాలా అనుమానాస్పదంగా మిగిలినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రకంగా చేరినటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ చెప్తున్నటువంటి ముచ్చట్లకు సంబంధించి ఇవి నీటి ముట్టలుగా నిలిపినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐ. ఎంసెట్ 2 లీకేజ్ పై డిపార్ట్మెంటల్ విచారణతో పాటు ఇంటెలిజెన్స్ విచారణ కూడా కొనసాగుతోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విచారణలోనే వాస్తవాలు బయటపడతాయని ఆయన అన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల నీటి వాడకంపై సరైన గణాంకాలు తెలుసుకునేందుకు టెక్నాలజీ వినియోగంపై చర్చిస్తారు. బోర్డు నిర్వహణ, నీటి పంపకాలకు సంబంధించి వర్కింగ్ అరేంజ్మెంట్స్, కేంద్రం ఏర్పాటు చేయబోయే నిపుణుల కమిటీ అంశాలపై మరోసారి చర్చించనున్నారు. నదీ జలాల వివాదం విషయంలో నిపుణుల కమిటీని వేస్తామని కేంద్రం తెలపడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అటు కృష్ణానదీ జలాల కేటాయింపులపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగుతున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం ఆదేశాలతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో ఆ వివరాలను మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. తిరుపతి దేవస్థానం తరహాలో విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశానుసారమే ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ ప్రాంగణాన్ని ఎంపిక చేయడం జరిగిందని ఇక్కడ వివరాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి, శరవేగంగా సాగుతున్నాయనే చెప్పొచ్చు. వచ్చే భక్తులందరూ ప్రతిరోజు నిత్యం 70,000 మంది భక్తులకు ఇక్కడకు రానున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే వివరాలు ఇక్కడ ఎస్సీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు 30,000 మందికి నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మనతో ఎస్సీ ఉన్నారు, ఆలయానికి సంబంధించి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? ఓం నమో వెంకటేశాయ. గత నెల జూన్ 26వ తేదీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పీడబ్ల్యూ గ్రౌండ్ టీటీడీకి నమూనా ఆలయం నిర్మించడానికి కేటాయించారు. వారి యొక్క ఆదేశంతోనూ అలాగే మా తిరుమల దేవస్థానం అధ్యక్షులు మరియు పాలక మండలి సభ్యులు వాళ్ళ యొక్క ఆదేశానం జూన్ 26వ తేదీ ఇక్కడ మార్కింగ్ స్టార్ట్ చేశామండి. ఈ నెల 31వ తేదీ లోపల ఇక్కడ ఉండే అన్ని పనులు కూడా బేసిక్ ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము ప్రణాళికబద్ధంగా ఉన్నాము. 5వ తేదీ లోపల అన్ని ఫినిషింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తాము. ఎప్పటి నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు దర్శనానికి? భక్తులకి ఇది లాంఛనంగా 7వ తేదీ ఆలయము ప్రారంభిస్తారండి. ముహూర్తం చూసి ప్రారంభిస్తారు. 6 రోజు నుంచి కూడా భక్తుల్ని ఆలోచిస్తారు. భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు, క్యూ లైన్స్ కానివ్వండి, షూ కీపింగ్ సెంటర్ కానివ్వండి, వాళ్ళకి డ్రింకింగ్ వాటరు, తర్వాత టెంపుల్ లోపల మన
తిరుమలలో ఇచ్చేట్టుగా అన్న ప్రసాదాలు కూడా ఇస్తారు. తర్వాత ఆ పక్క మీరు స్టాల్స్ అన్నీ చూస్తున్నారు, అన్నీ కూడా ఎగ్జిబిషన్ స్టాల్స్ వస్తాయి. ఫ్లవర్ ఫోటో ఎగ్జిబిషను, మ్యూజియము, పరకామణి కూడా ఇక్కడే జరుగుతుంది. వాళ్ళకి రావాల్సిన టాయిలెట్స్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన అర్చకులంతా కూడా ఈ టెంపుల్ వెనకే ఉంటారు. దీనికి కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా ఇక్కడే మేము తయారు చేస్తున్నాం, అన్ని కూడా ఇక్కడే తయారు చేస్తారు. రైట్, ఇది చెప్తున్నది ఎస్సీ చెప్తున్నది వివరాలు. అయితే ఇక్కడ భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా ఇక్కడ ఏర్పాట్లు, ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి ఆగస్టు 7వ తేదీ నుండి భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో స్వప్న, ఎన్టీవీ విజయవాడ, PWD గ్రౌండ్ నుంచి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంగప్రదక్షిణ కోసం ఆధార్ను తప్పనిసరి చేశారు. ఆ నిబంధన ఈ రోజు నుండి అమల్లోకి వస్తుంది. అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు విధిగా ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. కొందరు భక్తులు పదే పదే అంగప్రదక్షిణలు చేయడాన్ని నిరోధించేందుకు ఈ నిబంధన తెచ్చామని వివరించారు. అంగప్రదక్షిణ కోసం వచ్చే భక్తులకు టికెట్ ఇచ్చే ముందు ఆధార్ వివరాలు నమోదు చేస్తామన్నారు. శ్రీవారి గర్భగుడికి సమీపంలో సుమారు 500 అడుగుల నిడివితో భక్తులు అంగప్రదక్షిణ చేస్తుండడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. టీమిండియా చెమటోడ్చుతోంది. వెస్టిండీస్తో అడుగుపెట్టినప్పటి నుంచి సరదాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేసిన క్రికెటర్లు ఇప్పుడు నెట్స్లో ప్రాక్టీస్ బాగా పెంచారు. పిచ్పై అవగాహన పెంచుకోవాలన్న కోచ్ సూచనలతో సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. టాప్ బ్యాట్స్మెన్స్ అంతా నెట్స్లో గంటల పాటు ఆడారు. ఈ టెస్ట్ సిరీస్ గెలిస్తేనే ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్కున్న 2వ స్థానం నిలుస్తుంది. కాబట్టి ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్ను సీరియస్గా తీసుకున్నారు. కోహ్లీ సారథ్యంలో రేపు అంకిత్వాలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. బులెటిన్ ముగించే ముందు ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ, ప్రైవేటు మెంబర్ బిల్లుకు ఏకగ్రీవం చేయాలని విజ్ఞప్తి. గుజరాత్ ఘటనపై అట్టుడుకుతున్న రాజ్యసభ, వెల్లో విపక్ష సభ్యుల నినాదాలు, వాయిదాల పర్వం. అర్బన్ బ్యాంక్ గొడవలో టీడీపీ, బీజేపీ రాజీ, అనూహ్యంగా తెరమీదికి వచ్చి వైసీపీ ట్విస్ట్. నీళ్లు కావాలంటూ విజయవాడలో కార్పొరేటర్పై దాడి, సమస్య తీర్చమని నిరాహార దీక్షకు దిగిన సురేష్. నడుస్తున్న రైలుతో సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదం, పట్టాల మీదే కర్నూలు జిల్లా యువకుడు దుర్మరణం. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.